PM7 వార్తలు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనలో 35 ఏళ్ల రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. ఆమె 9 సంవత్సరాల కుమారుడు శ్రీతేజ ప్రస్తుతం ఆసుపత్రిలో 11 రోజుల నుండి వెంటిలేటర్పై ఉన్నాడు. ప్రస్తుతానికి పర్వాలేదని వైద్యులు చెబుతున్నారు కానీ వెంటిలేటర్ మాత్రం తీయలేదు. రేవతి భర్త భాస్కర్, ఇతర కుటుంబ సభ్యులిచ్చిన ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అల్లు అర్జున్ అరెస్టు చేశారు. ఆయన 4 వారాల మధ్యంతర బెయిల్పై శనివారం ఉదయం విడుదలయ్యారు. చట్టానికి కట్టుబడి ఉంటారని ప్రకటించారు. ఇండస్ట్రీలోని వారు ఎవ్వరూ ఆ కుటుంబం గురించి గాని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ మొత్తం ఘటనలో సినీ పరిశ్రమ వారంతా అల్లు అర్జున్ కు మద్దతుగా నిలబడ్డారు. అల్లు అర్జున్ అరెస్ట్ ఘటనతో ఉప్పు నిప్పుగా ఉన్న మెగా అల్లు కుటుంబాలు కూడా కలిసిపోయాయి. ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే. కథానాయకుడు నాని అల్లు అర్జున్ ఒక్కడినే బాధ్యుడిని చేయటం సరికాదన్నారు. పరిశ్రమలోని ఇతర సెలబ్రిటీలంతా మాట్లాడుతున్నారు. కానీ వారందరికీ మరణించిన రేవతి కానీ, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె కుమారుడిని కానీ, రేవతి భర్త, కూతురు, రేవతి తల్లిదండ్రులు వీరెవరూ గుర్తుకు రావటం లేదు. వారందరికీ అల్లు అర్జున్ ఒక్కడే గుర్తుకు వస్తున్నాడు. సినీ పరిశ్రమలో ఒక్క సెలబ్రిటీ కూడా ఆ కుటుంబానికి కనీసం మద్దతు తెలియజేయలేదు, మాట్లాడలేదు, కనీసం సానుభూతి వ్యక్తం చేయలేదు. మాకెందుకు అనుకున్నారో ఏమో, లేదా సానుభూతి చూపిస్తే తమకి ఇబ్బంది అనుకున్నారో ఏమో. ఇక అల్లు అర్జున్ అరెస్ట్ చేయటం మాత్రం ఏదో పెద్ద ఘోరమైన చర్యగా హడావుడి చేస్తున్నారు. ఒక్క సినిమాకు ఎంత హైప్ తెస్తే అంత కలెక్షన్లు వస్తాయని లెక్కలు వేసుకునే ఇండస్ట్రీ వర్గాలకి ఈ పబ్లిసిటీ హైప్ లో అభిమానులు, ప్రేక్షకులు వెల్లువెత్తితే పరిస్థితి ఏమిటనే ఆలోచన ఉండదా? మాకేంటి, మేము మా సినిమా రిలీజ్ చేసుకుంటాం, 1000 కోట్ల కలెక్షన్లు రాబట్టుకుంటాం అనుకుంటే పొరపాటే. సినిమా విడుదలకు బాధ్యత వహించాల్సింది ప్రభుత్వాలు, రక్షణ యంత్రాంగం మాత్రమే కాదు. చిత్ర నిర్మాతలు, విపరీతంగా పబ్లిసిటీ చేసిన హీరోలు, థియేటర్ వారు కూడా భాగస్తులే. పుష్ప 2 ప్రీ రిలీజ్ ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ వస్తారని థియేటర్ యాజమాన్యానికి తెలుసో లేదో, ఈ విషయంలో దాదాపు అందరూ హీరో రాక తమకు సమాచారం లేదని అంటున్నారంటే ముందస్తుగా ఎలాంటి ప్లాన్ లేకుండా జరిగిన సంఘటనే ఇది. ఇక చట్ట ప్రకారం ముందుకు వెళ్లారు, చట్ట ప్రకారమే పనిచేసుకుంటూ వెళ్లామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. బన్నీ భార్య స్నేహారెడ్డి కుటుంబంతో తనకు బంధుత్వం కూడా ఉందని చెప్పారు. కానీ ఎవరూ మరణించిన రేవతి కుటుంబం గురించి ఆలోచించటం లేదని, ఇది విచారకరమన్నారు. పుష్ప 2తో పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ ను తెచ్చుకున్న అల్లు అర్జున్ 25 లక్షల పరిహారం ఆ కుటుంబానికి ప్రకటించారు. తన ప్రమేయం లేకుండానే రేవతి మరణించినప్పటికీ పరోక్షంగా తాను కారకుడయ్యాననే చిన్న బాధ, లేదంటే పెద్ద బాధ ఆయనకు ఉండవచ్చు. మరి పుష్ప 2 సినిమాకు 300 కోట్ల పారితోషికం తీసుకున్న అల్లు అర్జున్ కనీసం ఆ కుటుంబానికి 1 కోటి పరిహారం ప్రకటించినా బాగుండేదనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతుంది. చట్టానికి కట్టుబడి ఉంటారని ప్రకటించడం మాత్రం అందరూ ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు జరగకుండా హీరోలు ఓపెన్ టాప్ జీపుల్లో రాజకీయ నాయకుల అభివాదం చేసుకుంటూ వెళ్లటం మానుకోవాలని, రాజకీయ నేతలతో సన్నిహిత సంబంధాలను విడిచిపెట్టాలని, తమను ఇంతవారిని చేసిన అభిమానుల కోసమే సహజ సేవ చేయాలని సినీ విశ్లేషకులు సూచిస్తున్నారు. కాగా ఈ సినిమాలో నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం బన్నీని పోలీసులు అరెస్టు చేశారు. వెంటనే అల్లు అర్జున్ తరపు లాయరు నిరంజన్ రెడ్డి హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని చాలా అత్యవసరంగా విచారించాలంటూ కోర్టుకు విన్నవించారు. అత్యవసర పిటిషన్ అయినప్పుడు ఉదయం 10:30 మెన్షన్ చేయాలి కదా అని కోర్టు నిరంజన్ రెడ్డిని ప్రశ్నించింది. మధ్యాహ్నం పిటిషన్ విచారించాలనడం సబబు కాదు, పిటిషన్ ను బుధవారమే మెన్షన్ చేశామని, క్వాష్ పిటిషన్ వేశామని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై న్యాయస్థానం స్పందించి ఈ పిటిషన్ ను సోమవారం విచారిస్తామని చెప్పింది. అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేసిన దృష్ట్యా దీన్ని లంచ్ మోషన్ పిటిషన్ గా స్వీకరించాలంటూ పిటిషనర్ తరపు లాయర్ కోర్టును కోరారు. మధ్యాహ్నం 1:30 లంచ్ మోషన్ పిటిషన్ విచారణ కోరటం సరైన చర్య కాదని ప్రభుత్వం తరపు లాయరు కోర్టు దృష్టికి తెచ్చారు. లాయర్ నిరంజన్ రెడ్డి మాత్రం సోమవారం వరకు ఈ కేసులో పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కోరారు. అయితే పోలీసుల నుండి పూర్తి సమాచారం వచ్చిన తర్వాత వాటిని కోర్టుకు తెలియపరుస్తామని ప్రభుత్వ తరపు లాయరు కోర్టుకు తెలిపారు. ఈ శుక్రవారం జరిగిన సంఘటనల్లో భాగంగా చిరంజీవిని పోలీస్ స్టేషన్ కు రావద్దన్నారు పోలీసులు. అల్లు అర్జున్ పోలీసులు అరెస్టు చేయడంతో స్టేషన్ దగ్గరకు అతని తండ్రి అల్లు అరవింద్, బన్నీ మామ చంద్రశేఖర్ రెడ్డి, నిర్మాత దిల్ రాజు, ఇతర ప్రముఖులంతా తరలి వచ్చారు.
లంచ్ మోషన్ పిటిషన్ 1:30 స్వీకరించాలనడంతో అర్థం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై సాయంత్రం బెయిల్ మంజూరు అయినా టెక్నికల్ గా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయడానికి సమయం పట్టినందువల్ల శనివారం ఉదయం అల్లు అర్జున్ విడుదల అయ్యారు. ఈ నేపథ్యంలో స్టేషన్ దగ్గరకు చిరంజీవి రానున్నారనే సమాచారం తెలుసుకున్న పోలీసులు చిరంజీవిని రావద్దని కోరారు. అభిమానులు కూడా వస్తే తమపై తీవ్ర ఒత్తిడి పడుతుందని, భద్రతా ఏర్పాట్లు కష్టమవుతుందని చెప్పటంతో ఆయన స్టేషన్ కు రావటం మానుకున్నారు.